ఒక చిన్న గ్రామంలో రామన్ మరియు లక్ష్మి అనే వృద్ధ దంపతులు ఒక చిన్న ఇంట్లో నివసించేవారు. ప్రతి సాయంత్రం వారు తమ పెళ్లి అయిన కొత్త రోజుల్లో నాటిన మామిడి చెట్టు కింద కూర్చునేవారు. ఒకరోజు లక్ష్మి నవ్వుతూ అడిగింది, గుర్తుందా, ఈ చెట్టు మనతో పాటు వృద్ధాప్యానికి చేరుకుంటుందని నువ్వు చెప్పావు. రామన్ మెల్లగా నవ్వుతూ అన్నాడు, ఇప్పుడు చూడు, దాని కొమ్మలు బలహీనంగా మారాయి, మనలాగే. కొన్ని రోజుల తరువాత గ్రామంలో పెద్ద తుఫాను వచ్చింది. మరుసటి ఉదయం లక్ష్మి బయటకు పరుగెత్తి చూసింది. ఆ పాత మామిడి చెట్టు నేలపై పడిపోయింది. ఆమె బాధతో మెల్లగా చెప్పింది, మన చెట్టు పోయింది. రామన్ ఆమె చేతిని మెల్లగా పట్టుకుని చిరునవ్వుతో అన్నాడు, లేదు లక్ష్మి, చెట్లు వృద్ధాప్యానికి చేరుకుని పడిపోతాయి, కానీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాయమవ్వవు. లక్ష్మి పైకి చూసి విరిగిన కొమ్మపై వేలాడుతున్న ఒక చిన్న మామిడి పండును చూసింది. ఇద్దరూ ఒకరినొకరు చూసి చిరునవ్వుతో ఆ చెట్టు పక్కన కూర్చున్నారు.